చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలోని భజనగుడి వీధిలో శ్రీరామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి 40 రోజులు కావడంతో శ్రీ జానకిరాములకు రేణిగుంట పట్టణ ప్రజలు కళ్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం రేణిగుంట పట్టణ పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. శ్రీ జానకిరామ దేవాలయ చైర్మన్ సీతారామయ్య మరియు పట్టణ వైస్.సి.పి నాయకులు మళ్ళీరెడ్డి నేతృత్వంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 1500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ పూజారి మాట్లాడుతూ భక్తుల యొక్క కొంగు బంగారం అయినటువంటి జానకిరాములవారికి సుప్రభాత సమయంలో అభిషేకాల నిర్వహించి కళ్యాణోత్సవం చాలా కన్నుల పండుగగా వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు కలుగజేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. భక్తులందరూ అభిషేకాలు, అర్చనలు, విశేషమైనటువంటి కైంకర్యాలు వంటివి సంపూర్ణం చేసుకోవాల్సిందిగా ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. పెట్టుకొని పూజలు చేసుకుంటూ భజనలు చేసుకుంటూ మా తాతల కాలం నుంచి ఆ టైం నుంచి ఈ మందిరంగానే ఉండింది. చాలా రోజులు బాగా వచ్చింది. తర్వాత గుడి ఎందుకు పాడైపోయింది. తర్వాత ఇప్పుడు పెద్దలంతా నిలబడి ఈ గుడిని ఇంప్రూవ్ చేసి దానకర్ణులు, అందులో మెయిన్ దానకర్ణం ఒక ఆయన ఉంటాడు, నాడారని ఆయన నిలబడి దగ్గరుండి అందరితో కూడా ఆయన సహకారము ఎక్కువగా ఉండి ఈ గుడిని పెద్దగా చేసి ఆయన ఎక్కువ పొందాడు. ఆ జనానికంతా ఆనందం. మాకైతే పాత వాళ్ళకైతే ఎంతో గొప్ప, ఎంతో విగ్రహాలు నిలబడ్డాయి. ఆనందంగా ఉంది చూడాలని. భజనలు కానీ పూజలు కానీ ఈరోజు అంత ఆనందంగా ఉచితంగా జరిగింది. కళ్యాణం జరిగింది, అంత బాగా జరిగింది. కొడిస్తాం నుంచి గుడి కానించి భగవంతుడు అంత సంకల్పము అంత బాగా చేసుకున్నారు. చేసుకొని గుడిని నిర్ణయించుకున్నారు. ఆ గుడిని అంత బాగా విగ్రహాలతో కూడా నిలబడ్డారు ఆయన రాములు గారు. పూజలు కానీ ఇంకా భగవంతుడు ఎలా చేసుకుంటారో ఏమో కానీ ఇక్కడున్న వాళ్ళు నిలబడ్డారు. వచ్చింది పూర్వ వైభవం ఎలా వచ్చిందంటే అప్పుడు పటాలు పెట్టుకొని పూజలు చేసేవాళ్ళు, చిన్న పందిరి వేసుకుని. ఇప్పుడు గుడి నిర్ణయించారు, పరిశ్రమం పెట్టారు. ఇప్పుడు దేవాలయంలాగా నిలబడిపోయింది, పెద్ద దేవాలయంలాగా నిలబడింది. ఎంతో గొప్పగా ఉంది. చూడ్డానికే కన్నులు కావాలి, అంత ఇంపుగా ఉంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామనామ వరాలనే ఈ యొక్క భక్తుల యొక్క కొంగు బంగారమై వెలిసినటువంటి జానకి రాముల వారి యొక్క ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేకం పూర్తయి 41 రోజులు పర్వదినము మండలము పూర్తయినటువంటి సందర్భముగా స్వామివారికి ఉదయాత్పూర్వమే సుప్రభాత సమయంలో అభిషేకాదులన్నీ కూడా పూర్తయి ఈరోజు చాలా విశేషముగా కళ్యాణోత్సవము చాలా కన్నుల పండుగగా వైభవముగా సంపూర్ణమైంది. సాయంత్రం 4 గంటల సమయంలో స్వామివారికి ఊరేగింపు ఉత్సవము, భక్తులందరినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తారు. అనంతరము ఇక పూజాధికారులను కూడా ప్రారంభమై ఈ రోజు నుంచి మొదలుగా రోజు ఉదయాత్పూర్వమే స్వామివారికి సుప్రభాతము, అనంతరము అలంకారము, అర్చనాదులన్నీ కూడా పూర్తయి ఉదయం సమయంలో బాలభోగ నివేదన, మధ్యాహ్నం సమయంలో మహానైవేద్యము, సాయంత్రం సమయంలో ఏకాంత పవళింపు సేవ మొదలైనటువంటి కార్యక్రమాలను కూడా రోజు కూడా జరుగుతూ స్వామివారికి భక్తులందరూ కూడా అభిషేకాదులు, అర్చనాదులు, అట్లాగే విశేషమైనటువంటి కైంకర్యాదులన్నీ కూడా సంపూర్ణం చేసుకోవాల్సిందిగా భక్తులందరికీ కూడా వినమ్రతతో చాలా చక్కగా ప్రార్థిస్తూ ఈ యొక్క విశేషముగా సందర్భంగా తెలియజేస్తూ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. రేణుగుంట జానకిరామ భజన మందిరం నవంబర్ 17వ తారీఖు నుండి నవంబర్ 25వ తారీఖు వరకు ఉత్సవాలు జరిగాయి. నవంబర్ 19వ తారీఖు ధ్వజస్తంభ ఆరోహణ, 25వ తారీఖు విగ్రహ ప్రతిష్ట పూర్తి చేసుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు 42 రోజులు, 41 రోజు పూర్తి అభిషేకాలతో, విశేష అభిషేకాలతో
భజన మందిర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ఇందులో భాగంగా 41 మండలం పూర్తయిన భాగంగా ఈరోజు ఉదయం రాముల వారికి వివాహ మహోత్సవం జరిగింది. అలాగే దాని తదనంతరము అన్నదాన కార్యక్రమము, సాయంత్రం అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమాలు జరగడానికి మా గుడి కమిటీ తరఫున మేము ప్రయత్నిస్తున్నాము. అలాగే ఈ రాముల వారి భజన మందిరాన్ని ఊర్లో ప్రజలందరూ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ప్రార్థించి పూజ చేసుకొని భగవంతుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మా కమిటీ మెంబర్ సభ్యుడిగా నేను తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम रामे नाम बनाने रेणीगुंटा में अभी नया मंदिर राम भजन मंदिर के नाम से अभी नया मंदिर बना हुआ है, जिसमें डेली सुबह 5:30 बजे अभिषेक का पूजन अर्चना प्रसाद नैवेद्यम एवं सुबह 5 बजे से 9 बजे तक एवं शाम को 5:30 बजे से 8:30 बजे तक मंदिर रहता है। सभी भक्ताएं और देवालय अनुग्रह सबके आशीर्वाद के लिए नया मंदिर बना है, अच्छा है। आप लोग आइए, भगवान का आशीर्वाद लीजिए, प्रसाद लीजिए। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्र नाम तत्तुल्यम रामे नाम बनाने। శ్రీరామ్ 25 నుంచి 41 రోజు అంగరంగ వైభవంగా కుంభాభిషేక రేణుగుంటలో జరిగింది. రామచంద్రుడు వచ్చి అంగరంగ వైభవం జరిపించారు. గ్రామ ప్రజలకు ఆ రామచంద్రుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్కారం అండి. ఇంతకుముందు అంటే గుడి చాలా పాతది ఉండింది, చాలా ఇదిగా పాడుపడిపోయి ఉండింది. ఇప్పుడు అందరూ కలిసి గుడి చాలా బాగా కట్టి ఈరోజు పూర్వ వైభవం వచ్చింది, కళ్యాణోత్సవం చేశారు. చాలా ఆనందం ఉంది. అన్నదానం చేస్తున్నారు, అందరికీ పసుపు అన్నీ ఇచ్చి అన్నదానం చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. సాయంత్రము ఊరేగింపు ఉంది. చాలా బాగా డెవలప్ చేశారు రేణిగుంటలో రాముల వారి గుడిని.